కొన్ని చోట్ల అభ్యర్థులు లేక సర్పంచ్ ఎన్నికలు వెలవెలబోతుంటే మరికొన్ని చోట్ల బెదిరింపులు దాడులతో దౌర్జన్య కాండ నడిపిస్తున్నారు కొందరు నేతలు. నల్గొండ జిల్లాలో ఓ ఘోరం చోటు చేసుకుంది. తమపైనే పోటీకి సిద్ధమయ్యాడంటూ ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. ఎల్లమ్మగూడెం గ్రామంలో బీఆర్ఎస్ తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి యాదవ్ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు బోల్ల వెంకటరెడ్డి, ఉట్కూరి సందీప్ రెడ్డి రెచ్చిపోయారు. మా మీదే నామినేషన్ వేస్తావా అంటూ యాదగిరిని కిడ్నాప్ చేసి కత్తితో దాడి చేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లని మాట్లాడుతూ మరోవైపు బీసీ అభ్యర్థిని నామినేషన్ వేయనీయకుండా దారుణంగా హింసిస్తారా అని మండిపడుతున్నారు.